ఇది పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి కదా. రైట్ రైట్ అండి. ఇక బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. వెంకటేశ్వర గారు, 3 రోజుల పార్లమెంట్ సమావేశాలను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కీన్ గా. ఏం జరుగుతుందంటారు? సమావేశాలు సజావుగా సాగట్లేదు, అడుగడుగునా అడ్డం పడుతూ ఉన్నాయి విపక్షాలు. సో ఇంకా బిల్లులు కూడా ప్రవేశపెట్టాల్సినటువంటిది ఉంది అని వాళ్ళ ఎజెండా కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇవేవి కూడా జరుగుతాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇప్పుడు దీని వెనకాల ఖచ్చితంగా బీజేపీనే ఉండి కాంగ్రెస్తో ఈ రకమైనటువంటి డ్రామా నడిపిస్తోంది అని నిన్న ఆప్ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసాము. అలా కాదు, అసలు మొత్తం ఈ సీజేపీ వెనకాలే ఆప్ ఉండి నడిపిస్తోంది అని బీజేపీ అంటా ఉంది. సో ఏం జరుగుతుందంటారు? గుడ్ ఈవినింగ్ మేడం, రాజనీస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. యాక్చువల్గా దీన్ని మంచి చర్చ మాట్లాడినప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రపంచంలో మన భారత రాజ్యాంగం గొప్పది. భారతదేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఇంటర్నేషనల్ మీడియా కానీ ఏది కానీ చూస్తుంది. కాబట్టి మేలో జరిగినటువంటి 23 లక్షల మంది నీట్ విద్యార్థుల యొక్క భవితన్యాన్ని భారత బీజేపీ పార్టీ తుంగలో తొక్కింది. ఎట్లా అంటే అప్పుడే వెంటనే డిసిషన్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుండేది. దాన్ని కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. నీట్ విద్యార్థులకు జూన్లో ఎగ్జామ్ పెట్టిరు. వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ర్యాంకులు వచ్చినాయి, ఇప్పుడు కౌన్సిలింగ్ వెళ్తున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఢిల్లీ రణరంగంలో ఒక 3-4 అంశాలు మెయిన్ గా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆర్గనైజేషన్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్ఏ ఉంటుంది. మరి కాక్రోచ్ పార్టీ ఇప్పుడు సిజేపీ పార్టీ వచ్చినప్పుడే మరి వీళ్ళు మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు చేస్తున్నారు అనేది ఒక అంశం. తర్వాత ఇప్పుడు హైజాక్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే ఇవాళ భారత పార్లమెంటరీ వ్యవస్థలో అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చేయొచ్చు, అది పార్లమెంటరీ వ్యవస్థలో హక్కుగా ఉంది. కానీ ఇలా మోడీ గారి ప్రభుత్వము 19వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు చేసినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఆ విద్యార్థులు, ఆ మద్దతుదారులు పట్టుకున్న ప్లే కార్డులు చూస్తుంటే మనం వచ్చినట్టు ఎంత హింసాత్మకంగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వెళ్ళి దాదాపు 30-35 ట్రైన్లు ఢిల్లీకి పోవాలి. 22 అవర్స్లో వెళ్ళాలి. కానీ ఇప్పుడు సీజే పార్టీ యొక్క మద్దతుదారులు వస్తున్నారని తెలుసుకొని ఆ 22 అవర్స్ను కాస్త 48 అవర్స్ తీసుకుపోయి నిజాముద్దీన్లో వదిలిపెట్టారు. నిజాముద్దీన్లో వదిలిపెట్టినటువంటి వేలాది మంది మద్దతుదారులకు అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా, ఆటోలు లేకుండా, క్యాబులు లేకుండా తీవ్రంగా అనగదొక్కింది, ఉక్కుపాదం పెట్టి భారత ప్రభుత్వం. మరి మీకు ఎందుకు అంత భయం వేస్తుంది భారత ప్రభుత్వానికి? పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తప్పు చేసినప్పుడు ఆయనను తప్పించి, తొలగించి, డిస్మిస్ చేసి మేము మా క్లారిటీనెస్ ఇది ఉంది, మేము కొత్త ఎగ్జామ్ పెట్టినాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చెప్పడానికి దాంట్లో జరగాల్సిన అవసరం ఎందుకు ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం. ఇలా బీజేపీ పార్టీ చేస్తున్న ఒక తంతులో మళ్ళీ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు విడిగానే ఇంతకుముందు ఎందుకు మేలో ఎందుకు చేసుకోలేదు, జూన్లో ఎందుకు చేసుకోలేదు, జూలైలో ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకు ఒక 100 మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకు వాళ్ళ ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ ఎందుకు ముందుకు రాలేదు? ఈ మద్దతుదారులు వచ్చినప్పుడే దాంట్లోకి వెళ్ళేసి హై సెక్యూరిటీ ఉన్న విఐపి జోన్లకు వెళ్ళి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా నేను ఏమడుగుతున్నానంటే భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు మొత్తం ఇక్కడ జరుగుతున్న రణరంగాన్ని చూస్తున్నాయి. ఈ రణరంగానికి కేంద్ర బిందువు ఢిల్లీగా ఉన్నప్పుడు అక్కడ తప్పులు చేసినప్పుడు ఆ మద్దతుదారులను పిలుచుకొని వాళ్ళకు అంశాల వాజుగా విచారణ చేసి చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని ప్రజలకు చెప్పాలి. అక్కడికి పోయినటువంటి ఇప్పుడు ఆతుచోషును కానీ, సరోవ్ను కానీ అరెస్టు చేసిన తరహాలో ఒక ఇలా లడ్డా గారి దగ్గర వేరే వాళ్ళ కేంద్ర మినిస్టర్ల దగ్గర స్పందించి టైం వేస్ట్ చేసి ఎక్కడికి ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు 10 జనపద్ దగ్గర